తెలుగు రాష్ట్రాల్లో నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. సమంత నుంచి విడిపోయిన తర్వాత చైతు ఎవరిని చేసుకుంటాడా అని అంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు అందరూ శోభిత ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెగ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శోభిత ధూళిపాల అచ్చ తెలుగు అమ్మాయి, కానీ చూడ్డానికి మాత్రం అలా ఉండదు. ఆమెను చూసిన వారంతా బాలీవుడ్ తాలూకా అనుకుంటారు. శోభిత గుంటూరు జిల్లా తెనాలిలో మే 31వ తేదీన 1992 వేణుగోపాలరావు శాంత కామాక్షి దంపతులకు జన్మించింది. తండ్రి నేవీ ఇంజనీరింగ్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి టీచర్ గా పనిచేస్తున్నారు. ఆమె చెల్లి పేరు కూడా సమంత. సమంత అంటే హీరోయిన్ సమంత కాదు, శోభిత చెల్లెళ్ళు పేరు కూడా సమంత అన్నమాట. చిన్నతనం నుంచి వైజాగ్ లోనే లిటిల్ ఏజెంట్ స్కూల్లో చదువుకుంది శోభిత. ఆ తర్వాత ముంబైలో డిగ్రీ, మాస్టర్స్ కంప్లీట్ చేసింది. స్కూల్ కి వెళ్లే టైంలోనే కూచిపూడి కూడా నేర్చుకుంది ఈ భామ. ఆమె చిన్నప్పటి నుంచి చదువుల మీదనే ఇంట్రెస్ట్ పెట్టింది. కానీ అనుకోకుండా తన కాలేజ్ ఫ్రెండ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చిన మిస్ ఇండియా ఆర్టికల్ చదివి మిస్ ఇండియా పోటీ చేయమని ఫోర్స్ చేశారట. సరే అని శోభిత 2012లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ పోటీలో పాల్గొని సౌత్ టైటిల్ విన్నర్ గా నిలిచింది. అదే ఏడాది మిస్ ఇండియా పోటీలో పాల్గొని రన్నర్ అప్ గెలిచింది. ఇక ఆ తర్వాత 2014లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో ఫోటోలకు పోజులు ఇచ్చే ఛాన్స్ కూడా వచ్చింది. మోడలింగ్ తర్వాత చిన్న చిన్న యాడ్స్ చేస్తూ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేసింది. ఆ టైంలోనే ఆమె చేసిన ఓ కాండమ్ యాడ్ అప్పట్లో సంచలనం రేపింది. ఆ యాడ్ చూసిన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రేమండ్ రఘు 2.0లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వరుసగా ఛాన్స్లు వచ్చాయి. ఇది తెలుగులో అడవిశేష్ హీరోగా వచ్చిన గూఢాచారిలో చేసింది. ఆ తర్వాత కురుబ్, మేజర్, పొనియన్ సెల్వన్ 1-2లో కూడా యాక్ట్ చేసింది. ఇక ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో కూడా బోల్డ్ గా నటించి చంపేసింది. ఇక ఆమె కాలేజీ చదువుకుంటున్నప్పుడే కాలేజీ క్రికెట్ టీం కెప్టెన్ కు లవ్ లెటర్ కూడా రాశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ బోల్డ్ బ్యూటీ ఎఫైర్స్ విషయానికి వస్తే ఫ్యాషన్ డిజైనర్ ప్రణవ్ మిశ్రాతో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసింది. కానీ మనస్పర్ధాలతో అతని నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్యతో రిలేషన్షిప్ లో పడింది ఈ భామ. లక్ కొద్దీ ఇప్పుడు తెలుగింటి పెద్ద కోడలయ్యే ఛాన్స్ కొట్టేసింది.